ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో సమ్మె జరుగుతుంది. రెండో రోజు సంపూర్ణంగా సమ్మె జరుగుతుంది. రెండో రోజు దాదాపు 95% కార్మికులు సమ్మెలో ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. నీవు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు ఇచ్చో దాన్ని నెరవేర్చమంటున్నాం. మా వాగ్దానాలు మేము కొండను తెచ్చి కోతిని చేయమని మేము అడగలే. మాకు రావాల్సిన న్యాయమైన వేతన సవరణ 2021, 25 ఉంది. ఒకటి పరిష్కరించమంటున్నాం. ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఓన్లీ ఒక అపాయింట్మెంట్ డే ప్రకటించింది, దాన్ని ప్రకటించమంటున్నాము. యూనియన్ల పునరుద్ధరణ చేయమంటున్నాము. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకి అయితే కాంట్రాక్ట్ పద్ధతులు ఇచ్చిందో ఆ ఉద్యోగాలను శాశ్వత పద్ధతిగా తీసుకోమంటున్నాము. గ్యారేజీలో అయితే పని భారం పెరిగిందో గ్యారేజ్ కార్మికులను కూడా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ జరగాలి. ఇట్లా కొన్ని మేము ప్రధానమైన డిమాండ్లు ఇచ్చి ఇలా ఎలక్ట్రిక్ బస్సులతో హైదరాబాద్ సిటీలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సుల సర్క్యులర్ కూడా రద్దు చేయాలి. అదేవిధంగా రన్నింగ్ టైం అన్ని డిపోల్లో రన్నింగ్ టైం కుదించరు. రన్నింగ్ టైం ఒక్కొక్క డిపో డ్యూటీ 14-15 గంటలు అవుతుంది. చట్టం చెప్తుంది వారంలో 45 గంటలు డ్యూటీ చేయాలి చట్టం చెప్తుంది. మరి ఆ చట్టాన్ని తొంగలో దొక్కి వారం 70 గంటల డ్యూటీ కూడా చేస్తారు. 70 గంటల డ్యూటీలు చేపించి 4 గంటల ఓవర్ టైం ఇస్తే ఉపయోగం లేదు. ఏదైతే కార్మికులు ఇది మా ప్రజాప్రభుత్వం మా ప్రభుత్వం అనుకుని మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. దయచేసి ఆ ప్రజల్లో మేము కూడా కార్మికులతో ఒక భాగం కాబట్టి ఈ సమస్యను జటిలం చేయకుండా ప్రభుత్వం పెద్ద మనసుతోన యాజమాన్యం పెద్ద మనసుతోన సమస్యను పరిష్కరించి కార్మిక ప్రశాంతతను కాపాడాలి. ప్రజా రవాణాకు అసౌకర్యం కలగొద్దు. ఇలా ఈ 2 రోజులు ప్రజా రవాణాకు జరిగిన అసౌకర్యానికి ప్రజలను మేము క్షమాపణ కోరుతున్నాం. దయచేసి మా న్యాయమైన డిమాండ్లకు ప్రజలు కూడా మద్దతు చేయాల్సిందిగా కోరుతున్నాం.